షుగర్ వస్తే ఫ్రూట్స్ మానేయాలా? షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి, ఆరోగ్యానికి మంచిది కాదు అంటారా? కానే కాదండి. ఫ్రూట్స్లో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ రైట్ ఫ్రూట్ ఏ టైంకి తినాలి, రైట్ క్వాంటిటీ ఏంటో మనం తెలుసుకుందాము. ఇప్పుడైనా మీరు డయాబెటిక్ పేషెంట్స్ ఫుడ్ తినేటప్పుడు కొన్ని గమనించుకోవాలి. మొదటిది గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాము. అంటే మనం తిన్న ఆహారము ఎంత త్వరగా షుగర్ లెవెల్స్ని పెంచుతుంది అనే దాన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాము. గ్లైసిమిక్ లోడ్ చూసుకోవాలి, అందులో ఫైబర్ ఎంత ఉంది, విటమిన్స్ ఉన్నాయా, ఇది నా ఆరోగ్యానికి మంచిదా అని కొన్ని క్వశ్చన్స్ వేసుకుని, మరియు ఎంత క్వాంటిటీలో నేను తినాలి, రైట్ టైం ఏంటి తెలుసుకోవాలండి. ఇప్పుడు మనం డయాబెటిక్ పేషెంట్స్ కోసం కొన్ని హెల్దీ ఫ్రూట్స్ చూద్దాము. అందులో మొదటిది జామకాయ అండి. ఇది ఈజీయే కదా, దీనికి అసలు మార్కెటింగ్ జరగదు. యాపిల్స్ గురించి అయితే బాగా, స్ట్రాబెర్రీస్ ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అనుకుంటూ ఉంటారు. వాటన్నిటికన్నా జామకాయ చాలా మంచిదండి. దాని గ్లైసిమిక్ ఇండెక్స్ కేవలం 20 మాత్రమే ఉంటుంది. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తికి మంచిది. మన శరీరంలో కొలాజన్ స్ట్రెంగ్త్ పెంచుతుంది. కొలాజన్ తయారవ్వడానికి కూడా ఇందులో ఉన్న విటమిన్ సి మనకి సహాయపడుతుందండి. జామకాయ ఎప్పుడు కూడా దాని పైన ఉన్న పీల్తో పాటు తింటే మంచిది. తీయగా పండిపోయిన జామకాయ కాకుండా దూరగా పండింది తీసుకోండి. అరుగుదల లోపాలు కూడా రాకుండా ఉంటాయి. జామకాయ తిన్న తర్వాత ఫ్రీ మోషన్ అవుతుందని చాలామంది చెప్తూ ఉంటారు కదా. కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ హ్యాపీగా రోజు ఒక జామకాయ తీసుకోవచ్చు. ఇంకొక ఫ్రూట్ యాపిల్ అండి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ ఒక 40 వరకు ఉంటుంది. ఇందులో మనకి 2 grams వరకు ఫైబర్ దొరుకుతుంది. యాపిల్లో పెక్టిన్ అనే సాల్యుబుల్ ఫైబర్ ఉంటుందండి. దీనివల్ల మన హెల్దీ గట్ బ్యాక్టీరియాకి చాలా మంచిది. కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుంది, గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. ఇంకొక హెల్దీ ఫ్రూట్ డయాబెటిక్ పేషెంట్స్కి పప్పయ అండి. దోరగా పండిన పప్పయ తింటే మంచిది. పప్పయ మంచిది అని నాకు కొంతమంది పేషెంట్స్ ఒక బౌల్ తినే వాళ్ళు ఉన్నారండి. అలా ఒక బిగ్ బౌల్ ఆఫ్ పప్పయ తినకూడదు. గ్లైసిమిక్ లోడ్ పెరిగిపోతుంది. 4 పీసెస్ అంటే ఫింగర్ సైజ్ చూసుకోండి. 1 2 3 4 ఇలా 4 మీ ఫింగర్ సైజ్ పీసెస్ ఒక రోజులో మీరు తీసుకోవచ్చు. ఇందులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. ఫైబర్ కూడా మనకి దొరుకుతుంది పప్పయాలో. పప్పయ వలన అరుగుదల లోపాలు రాకుండా ఉంటాయి. మన పేగుల ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. ఇంకొక ఇంపార్టెంట్ ఫ్రూట్ ఆరెంజ్ అండి. ఆరెంజ్ గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా 40 వరకు ఉంటుంది. ఇందులో విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఒక రోజులో ఒక ఆరెంజ్ తీసుకోవచ్చు. పియర్స్ అంటాం కదా, ఇందులో కూడా మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్. కివీ ఫ్రూట్ కూడా తీసుకోవచ్చు. ఇందులో మనకి విటమిన్ సి మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఒక మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్ అండి. డయాబెటిక్ పేషెంట్స్ ఫ్రూట్స్ డైలీ తీసుకోవచ్చు, కానీ మనకి ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తినకూడదు. దీనికి ఒక పర్టికులర్ టైం ఉంటుంది. మిడ్ మార్నింగ్ స్నాక్ అంటాము. అంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మరియు లంచ్కి మధ్యలో 11 o'clockకి ఫ్రూట్ తీసుకుంటే మంచిది. ఒక ఫ్రూట్ని ఎప్పుడు కూడా డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయకుండా, ఎందుకంటే ఫ్రూట్లో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఉంటాయి కదా. సో దాన్ని ఎప్పుడు కూడా ఒక హెల్దీ ఫ్యాట్తో కలపండి. 4 ఆల్మండ్స్, 4 వాల్నట్స్, ఒక కప్పు పెరుగుతో కలిపి తీసుకుంటే షుగర్ స్పైక్స్ అవ్వకుండా ఉంటాయి. దీనివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి వస్తాయి.